కొంచెం ధర్మం చేయండి అయ్యా. సూర్య ఆడ చూడాడు ఏటి నీకు ఆకలేసేస్తుందా? నీకు నీకు ఓ మాట చెప్తా నేను. మా అయ్యగారు తిన్న ఎంగిల్ చేత్తో కూడా కాకిని కొట్టలేదు. నీకు ఇంకేం పెడతాడో? ఆకలేస్తుందయ్యా, 3 రోజులు అయిందయ్యా. నువ్వు అయ్యా అయ్యా అయ్యగారు మాట అమ్మ బంటి చూడిపోయింది ఆగోసారి. ఆకలి చేస్తుందా? 3 రోజులు అయిందయ్యా. 3 రోజులు అయిందా? 3 రోజులు అయిందయ్యా. ఈడెవడరా అవతల పక్క వేసిపోయి వచ్చేస్తాండి 3 రోజులు అంటాడు. అంగో అక్కడ కొత్తూరు ఆగు, అక్కడ కొత్తూరు హాస్టల్లోని కిస్మిస్ జరుగుతుందట, అక్కడికి వెళ్ళు. అసలు మీరు ఏదో మధ్యలో ఏదో అన్నట్టున్నారో. ఏమన్నాను? కిస్మిస్ ఏదో అన్నారు కదండి. కిస్మిస్ కిస్మిస్ కాదండి, అది క్రిస్మిస్. క్రిస్మిస్ అవునండి. బాధేటి ఆడికి 3 రోజుల నుంచి అల్లం అడిగినా లేదు ఇక్కడ. వీడు పొర తినేస్తాడు రా. అవునండి. వీడు ఆకలితో మన పొట్టలో కూడా తినేసి ఉన్నాడు. బయటికి గంటే గంటే వేసే అంతే. అలాగా చెప్పండి. నువ్వు వెళ్తారా? నీతో మాట్లాడాలి. అది కాదు సూర్యరావు. చెప్పండి. ఈరా మన ఇంటికి అందరూ వచ్చేస్తారు ఈ రోజు. అలాగా వేసిపోవచ్చేటప్పుడు వంటలో గుమ్మగుమ్మలు ఆడిపోతుంది కదండి, అందరూ వచ్చేస్తారు. గుమ్మగుమ్మ ఆడేస్తున్నాయి. అవునండి అయ్యగారు. ఊరే సూర్యరావు చెప్పండి. మన ఊరు అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ. అవునండి అయ్యగారు. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ నింపిస్తున్నారు అని తెలుసు కదా? తెలుసండి అయ్యగారు. ఎంగిల్ చేత కాకిని కొట్టడం తెలుసు కదా? తెలుసండి అయ్యగారు. తెలుసు కదా? ఎలా నువ్వు అందరితో చెప్తుంటావు కదా? నేను ఎప్పుడు చెప్పానండి బాబు మీ గురించి? అనలేదండి అయ్యగారు. ఏం అనలేదు. ఏదో అన్నావు. ఏం అనలేదండి. వస్తాడు అసలు యేసుబాబు. వస్తాడండి బాబు. మాట అంటే మాట అన్నా ఏదో అన్నా, నీ మాట నిలబడిపోతే నీకు పీకి మీద తల ఉండదు రే. ఆయన వస్తాడని చెప్పానండి. మీరు కంగారు పడితే కాల్ చేయరు, మీరు పడిపోతారండి. కాల్ చేరి పడిపోతాను. అవునండి అయ్యగారు. కడిగా గది ఈరోజు గట్టిగా కడిగి గట్టిగా కడిగి ఒకటి. సరే రాని చూద్దాం ఎప్పుడు వస్తాడో. ఎవరు మళ్ళీ గారు బట్టలు ఉంటాయి గారు. అయ్యారు ఏంటి చలిసేస్తుంది అయ్యారు, బట్టలు ఉంటాయి గారు అని మైక్ మళ్ళీ నన్ను మాట్లాడినాడు ఇటు. ఊరే నీకేం చెప్పిండ్రా స్కిట్ స్టార్ట్ అయ్యే ముందు? చిన్న చిన్న బనీలు వేసుకుని ఎక్కర వేసుకుని చలి అంట రమ్మంటే సేమర్లు పెట్టుకుని వస్తే చలి అంటే ఎవరు నమ్ముతాడురా? ఎందుకు నీ బాధ ఏంటి ఇప్పుడు? బట్టలు లేవా గారు? బట్టలు లేవా? ఒరే సూర్రా ఏడ్రా మాకు ఈ తలనొప్పి, ప్రతి ఒక్కడు దూరేస్తున్నాడు ఇంట్లోకి. మీరు మంచి పంచి సొక్క వేసుకున్నారు కదండి. అది నిజమే రే, అసలే ఏం లేదు. వెళ్ళరా నువ్వు, వెళ్ళరా అక్కడికి దాకా ఎందుకు పోతున్నావు? కుర్చీ ఎక్కడ ఉందా ఎగురిది? సూర్రా చెప్పండి అయ్యారు. వేసిపో వచ్చేటప్పుడు అలాంటి అదవులతో మాకు పని అవసరమా? అవసరం లేదండి. ఇప్పుడు మీరు ఆర్డర్ అవ్వడం ఏముంది, నేను తోయడం ఏముందండి? అది కదా తోసే తోసే. చెప్పండి అయ్యారు. రాడారా కేసుబాబు? వస్తాడండి అయ్యారు. ఏం వచ్చేస్తున్నాడే అవతల పక్క టైం ఏమో 10:30 అయిపోయి బాబు 11 అయిపోతుంది. ఒక్కొక్కరు వెళ్ళిపోతాం రెడీ అయిపోతున్నారు. ఇంకెప్పుడు వస్తారా? వస్తాడండి అయ్యారు. ఆయన మీరు ఒకసారి మళ్ళీ పాలు పాతం చేయండి, ఆయన వస్తాడండి మళ్ళీ. కానీ ఇంకా సార్లు చేయలేను కానీ అండి అయ్యారు. ఇంకేంటి మరి? ఇంకెప్పుడు వస్తారు? ఏ కార్ మీద బస్సు మీద వస్తాడు ఇట్రా మీ యేసుబాబు? ఆయనకి కార్లు బస్సులు గట్రా ఉండవండి. ఆయన పైనుంచి వస్తాడండి. పైనుంచి వచ్చేస్తాడా? అవునండి. షెడ్ అడ్డు ఉంది కదరా? షెడ్ అడ్డు ఉన్నా పర్లేదండి, నుంచి వచ్చేస్తాడండి. కాలనీ నుంచి వచ్చేస్తాడా? ఎక్కడి నుంచి అన్నా వచ్చేస్తాడండి ఆయన. చూద్దాం ఏమాత్రం వచ్చేస్తాడు. ఆయన గొప్పోడండి. చూడరా చూడు. అయ్యా చెప్పు. ఆరోగ్యం బాగాలేదయ్యా. ఆరోగ్యం బాగాలేదా? మొన్న వచ్చే అడుక్కుంటూ వాళ్ళే నీకు మొన్న మాట చెప్పారు, ఎంగిల్ చేతో కాకొట్టిన నీకు ఇప్పుడు డబ్బులు ఎలాగిస్తారో ధర్మం కట్టి. సూర్య ఏంట్రా గొడవ పెట్టరా అక్కడ? నువ్వు బయటికి వెళ్తావా లేకపోతే మా ఎగురు రమ్మంటావా? సూర్య చెప్పండి అయ్యారు. చెప్పండి. ఏటా గొడవ? చూసుకొచ్చి నా దాకింత రానిస్తున్నారు నువ్వు. నేను ఎక్కడ రానిచ్చానండి? దొక్కుతాడు వైరల్ అది. ఏమండి అయ్యారు మీరు? రే నీ బాధ ఏంటి? దూరంగా పంచి మాసిపోతే దూరంగా ఉండు.
మీదకి దొక్కేస్తారా ఎవరు రీడు ప్రతి ఒక్క నా దాకా ఎందుకు తీసుకొస్తున్నా నువ్వు అయ్యో నేను రానివ్వలేదండి బాబు అయ్యగారు. ఆ, నేను చూస్తే చీపురులో ఉన్నానండి. ఎలా ఎలా ఉండదా? అవునండి, వాళ్ళు చూస్తే తొక్క మోసి బలంలో ఉన్నారండి వాళ్ళు. అది నిజమే రే, అవునండి అయ్యగారు. అది నిజమే రే. చెప్పండి అయ్యగారు. ఆ? ఏంటి ఆరోగ్యం బాగాలేదు. మీద దొక్కే నోట్లో ఉన్నాడు బయటికి ఏంటి నచ్చేంటి కానీ పంపే బయటికి పంపే ఆడ నువ్వు వేసిపోవస్తున్నాడంటే అవతల పక్క రే చెప్పండి. ఇంకా రాడరా, నేను బట్టలు ఇప్పేసి పడి ఊడిపోవాలి ఇంకా వెళ్ళిపోతున్నాను నేను. మీరు పాలు ప్రార్థన చేయండి ఒకసారి. ఇందాక చేశాను కదా, మళ్ళీ ఇంకెన్నిసార్లు చేయాలి? మళ్ళీ ఒకసారి చేయండి. ఆయన ఇంకెన్నిసార్లు చేయాలి? మళ్ళీ ఒకసారి చేయండి. ఆయన వస్తాడేమో చూద్దామండి అయ్యగారు. నిజంగా వస్తాడంటవా? వస్తాడండి అయ్యగారు. ఈసారి చేసేస్తున్నావు రే. అది చేయండి అయ్యగారు. దిండు బాగాలేదు. అంతే. ఒరే నీ ప్లాన్ చేయడానికి వెళ్తున్నాను, ఎలా వెళ్ళి అలా వచ్చేస్తాను ఈ లోపు. ఎక్కడ చేయనా, గదిలో చేయనా, ఎక్కడ చేసిన వచ్చేస్తాడా? అవునండి అయ్యగారు. ఏమో సెట్ చేద్దాం అంటారు కదా, అలా వెళ్ళి మళ్ళీ వచ్చి చేయండి. అప్పుడు వస్తాడండి ఆయన అంతలోకి. ఈ లోపు నువ్వు పక్క కట్ట వేసావా నీకు? ఏనండి అయ్యగారు ఏనండి. జాగ్రత్త మరి, వెళ్ళి వచ్చేస్తున్నాను నేను. ఈయన ఒక 6 నెలలు జీతం ఇవ్వలేదు కానీ మళ్ళీ ఈయన తిరిగి వచ్చిలోని కాపలా కాయాలంటే వెళ్ళి ఈయన అవతారంలో. వద్దు పొడుకుంటే మళ్ళీ అయ్యగారు చంపేస్తారు వచ్చి. అయ్యి బాబా అయ్యగారు వచ్చేసి. ఫ్లాష్ మ్యాన్ కమ్ బ్యాక్. ప్రాణం చేయాలా ఏసు? ఈసారి రాకపోతే కనుక రావాల్సినోడు ఉంటుంది, నీకు ఉంటుంది రే. గట్టి చెప్పి మైక్ ఆన్ చేసుకురా. ఆయన వస్తాడండి మళ్ళీ మీరు ప్రార్థన చేస్తాను. నీకు ఉందరో ఈరోజు అబ్బో. హలో మైక్, హలో హలో. ఒరి అమ్మ ఫోన్ ఉండదు కదా, మర్చిపోయినా. హలో పవ్వా, ఓ పవ్వా, ఎప్పుడు అనగొస్తాను నన్ను. ఓ పక్కనేమో టైం 11 అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకో నువ్వు వచ్చేస్తావేమో అని మంచి గుమ్మగుమ్మలు అంటలన్నీ వండే నాకండి నేను. ఈసారి నువ్వు రావట్లేదు, వస్తావా రావా? ఏదో చెప్పేసేయా, బట్టలు ఇప్పేసి పడుకుడిపోవాలి వెళ్ళి, అంటే బట్టలు మార్చుకుని వేసేయా. నా కుమారుడా, ఎవరు కుమారుడా, ఎవరు ఎవరు? నేను నీవు ప్రార్థించిన యేసుని. ప్రభువా 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 ప్రభువా, నేను నీ దగ్గరికి వచ్చిన భేదవాడిగా వచ్చాను. అయ్యో నువ్వు నన్ను త్రోసివేశావు. బట్టలు లేని వాడిగా వచ్చాను నీ దగ్గరికి. ఏసయ్యా, ఒక బట్ట వస్త్రం కూడా నువ్వు నాకు ఇవ్వలేదు. అయ్యో రోగంతో నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నన్ను పట్టించుకోలేదు. యేసుక్రీస్తు కలిగి ఉండటం అంటే లేని వారికి ఇవ్వడం, అయ్యో రోగంతో ఉన్నవారిని దగ్గరికి తీసుకోవడం, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం. క్రిస్మస్ అంటే పండుగ చేసుకోవడం కాదు కానీ అనేక మందిని లేని వారిని నీవు ఇవ్వాలి. అలాగనే నీవు చేయాలి. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి. అదే నిజమైన క్రిస్మస్. నా కుమారుడా, నా నుంచి ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా. దేవా, నువ్వు వస్త్రాలు లేనివాడిగా వస్తావని నేను గమనించలేకపోయానయ్యా. దేవా, నువ్వు ఆహారం లేనివాడిగా వస్తావని నేను గమనించలేకపోయానయ్యా. నాదే దేవా తప్పంతా, దేవా నాదే ఏసయ్యా తప్పంతా. నన్ను క్షమించు దేవా, నాతో మాట్లాడేసయ్యా. ఏసయ్యా నాతో ఒక్కసారి మాట్లాడేసయ్యా. దేవా నా కుమారుడా, ఏసయ్యా, ఇక నుంచి నేను నీతోనే ఉంటాను. ఎందుకంటే నీవు విశ్వాసంతో ప్రార్థించి నన్ను ఆరాధిస్తున్నావు. కాబట్టి ఈసారి నుంచి నేను నీ హృదయంలో ఏసయ్యా నా ప్రార్థన ఆలకించి ఉంటానన్నావు. ఏసయ్యా నీకు కొన్ని వేలాది వందనాలు దేవా, కొన్ని వేలాది వందనాలు దేవా.
చాలా వేసయ్యా నాకు ఇది. సూర్రో సూర్రో చెప్పండి అయ్యగారు. ఒరే చెప్పండి అయ్యగారు. స్పాట్స్ పక్కనట్టు కానీ వెళ్ళరా. చెప్పండి అయ్యగారు. నువ్వు నన్ను క్షమించాలరా. మీరే అంత తోలండి మేము ఆగు, అంత మాటలు గొప్పలేని ఏంటి ఇంకా. నువ్వు నన్ను నిజంగా క్షమించాలరా. యేసుప్రభు నాతో మాట్లాడాడురా. మన ఇంటికి వచ్చాడంట్రా. ఆ బంటిగోళ్ళగా అలాగే ఇలాగ వచ్చాడంట్రా. నాకేం తెలుసండి, మీరు వచ్చారు అన్న వాళ్ళని అందరినీ దోసేయమన్నారని దోసేసానండి అయ్యగారు. అది కాదురా. అవునండి. నువ్వు నన్ను క్షమించాలరా. సరే అండి అయ్యగారు. నీకు ఇన్నాళ్ళు జీవితం ఉన్నది కదా, ఇవ్వకుండా నేను బాధ పెట్టాను కదా. అవునండి. నన్ను క్షమించరా. సరే అండి అయ్యగారు. ఒరే ఇప్పుడు నేను యేసుప్రభు గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలరా? డేవిడ్ రాజయ్య గారి దగ్గరికి వెళ్ళాలండి. ఆయన ఎవర్రా? ఆయన మా ఊర్లో పెద్ద పాస్టర్ ఊరండి బాబు. ఏం పేరు అన్నో? డేవిడ్ రాజు గారు అండి. ఇప్పుడు ఆయన చర్చికి వెళ్ళాలా నేను? అవునండి. ఆయన దగ్గరికి వెళ్తే మనకి అన్ని తెలిసిపోతాయా? అన్ని తెలిసిపోతాయండి బాబు. కానీ మీరు వచ్చి నన్ను నాకు చాలా ఆనందంగా ఉందండి బాబు. నాకు చాలా ఆనందంగా ఉందిరా. అవునండి. నేను ఎప్పుడు బాధపడతాను అనుకోలేదు, నేను బాధ పెడతాను అనుకోలేదు. సరే అండి. నువ్వు కళ్ళద్దాలు సైడ్ వేసేకు పద. రండి దగ్గర తీసుకెళ్తాను మా నువ్వు వెళ్ళిపోవచ్చు పద.